వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాజన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. బీసీ ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం ఎంపీ బస్తీపాటి నాగరాజు. కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి. ఇక వివరాల్లోకి వెళ్తే, దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వరంగల్ ఇన్మాముల మార్కెట్ యార్డ్ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ అల్మికో సంయుక్త ఆధ్వర్యంలో వర్ధనపేట నియోజకవర్గాలకు చెందిన 102 మంది దివ్యాంగులకు 42 లక్షల విలువైన 102 బ్యాటరీ ట్రై సైకిల్స్, ఐఐటీలో సీట్ సాధించిన దివ్యాంగులకు 2,70,000 విలువైన 6 ల్యాప్టాప్స్ కలెక్టర్ సత్యశారద దేవితో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. దివ్యాంగులకు సైకిల్స్, ల్యాప్టాప్స్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ల్యాంప్ లైటింగ్ సర్వే చేయవలసిందిగా కోరుతున్నాము. అందరూ ఒకసారి చప్పట్లతో మనము కార్యక్రమానికి విచ్చేసినటువంటి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడబ్ల్యూ మేడం గారు మాట్లాడతారు. వాళ్ళ సహాయకులు తర్వాత ఉద్యోగాల విషయంలో ఆర్థికంగా ఎదగడానికి లోన్ల సౌకర్యం కూడా ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి మండల తరఫున మన వికలాంగుల సోదరులందరికీ సోదరీమణులందరికీ నా నమస్కారం. ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా ఆనరబుల్ మినిస్టర్ గారు రావాల్సి ఉండే, ఆవిడ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. కానీ ఆవిడ శుభాకాంక్షలు ఎప్పుడూ మీతోటి ఉంటాయనేది తెలియజేయమని చెప్పారు. అయితే వీళ్ళ ఎంపిక ఎలా జరిగింది అనే దాని మీద కొద్దిగా నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30 నాడు అలింకో ద్వారా వీళ్ళ బెనిఫిషియరీ సెలెక్షన్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది. అందులో మనకి నర్సంపేటకి 47 మంది అండ్ వరంగల్కి 58 మంది, వర్ధనపేటకి 45 మందిని అప్లై చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళ సెలెక్షన్ని చేయడం జరిగింది. అందులో నర్సంపేట గత ఏడాదే 30th సెప్టెంబర్ నాడు పంపిణీ చేశారు ట్రైసైకిల్స్ అనేది. సో ఎన్నికల కారణంగా ఈ ప్రోగ్రామ్ డిలే అవ్వింది. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా మనము 102 మందికి బోత్ వరంగల్ అండ్ వర్ధన్నపేటకి సంబంధించిన బెనిఫిషియరీస్కి ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి 42,000. సో ప్రభుత్వం దీనికి గాను 42 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అర్హులైన స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ 6 ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చదువుకున్న వాళ్ళకి.
ఒక్కొక్క ల్యాప్టాప్ వచ్చి 46,000 అండ్ 6 స్టూడెంట్స్ అంటే 2,76,000 అమౌంట్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా మనకి స్పెషల్గా నేను మీ దృష్టికి తేవాల్సింది ఏంటంటే సార్, మన దగ్గర ఒక అమ్మాయి ఉన్నారు, తనకి IIITలో సీట్ వచ్చింది. తనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ ఒకటి మనము తెప్పించుకోగలిగాము. సో అలాగా ఎవరైనా మీలో ఉన్న వాళ్ళు స్వావలంబన దిశగా వెళ్ళాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే సోదరిమణి IIIT అంతేగా IIIT సెలెక్ట్ కావడం, రాపర్తి సుప్రియకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఇంకా అమ్మాయి చదువుకొని మంచి, ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ అమ్మ నీకు. సో నా దగ్గర కూడా వచ్చినట్టున్నాము, ఇంటికి వచ్చినట్టున్నాను. వచ్చిందా? ఇంటికి రాలేదు కదా? ఓకే. సో మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నువ్వు తప్పనిసరిగా ఈ IIIT కాదు ఛాలెంజ్గా తీసుకొని, ఇక మన ఒక హైదరాబాద్లో మేడం పేరు నాకు గుర్తులేదు, IAS వదిలేసి అందరికి కోచింగ్ ఇస్తుంది మేడం. మేడం కూడా దివ్యాంగురాలే, ఏమాత్రం ఆమె నిరుత్సాహపడలేదు, ఛాలెంజ్ గా తీసుకొని ఆమె సెలెక్ట్ అయ్యి AS ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి మళ్ళీ అందరికి కోచింగ్ సెంటర్ పెట్టి కోచింగ్ ఇస్తుంది ఆ మేడం. సో వారిని ఆదర్శంగా తీసుకోండి అమ్మా. మీరు ఏమాత్రం నిరుత్సాహపడద్దు. దివ్యాంగులు కూడా ఎవరు కూడా అయ్యో నాకు అవిటితనం ఉన్నదనేది కాదు, అది మన జన్యు లోపప్రాయంగా వచ్చినాయి తప్ప అది ఏదో శాపమో లేక ఇంకేదో కాదు, మనకు జన్యు లోపంతో వచ్చేటివే. కొందరేమో పుట్టుకతో దివ్యాంగులు అయితే, మరి కొందరు మధ్యాహ్నం యాక్సిడెంట్స్ వల్లనో లేక వివిధ కారణాల వల్ల దివ్యాంగులు అవుతుంటారు. సో తప్పనిసరిగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకునే దిశగా ఉంది. ఇది ఉదాహరణ. ఈరోజు ఇదంతా గత లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసిందని చెప్పారు మేడం. ఇంకా చాలా మంది నా దగ్గరికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మేడం దగ్గరికి పంపించి వాళ్ళకి కూడా ఇప్పించే దిశగా వెళ్తాం. సో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపు ముగిస్తున్నా. జై మేడం మేడం కొంచెం దూరం సార్. సరే ఒకసారి చూడండి సార్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు సమీపంలోని IIIT సిల్వర్ జూబ్లీ కళాశాలను సందర్శించిన ఆయన కాలేజీలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా IIIT కళాశాల రిజిస్టర్ గురుమూర్తి కళాశాలలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, నీటి సమస్యను పరిష్కరించాలని, అలాగే కళాశాల స్థలంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లను తొలగించాలని ఎంపీని కోరారు. అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగానికి సంబంధించిన సమస్యలపై ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలవడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు విద్యకు పెద్దపీట వేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో పాటు నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన తెలిపారు. లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామం కేబీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై లింగాల గణపురం మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు 47,05,452 రూపాయలు విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను, అలాగే 20 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 4,58,500 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి
పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆగవద్దు అనే ఒక ఆలోచనతోని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అదేవిధంగా సీఎం కేవలం ₹1,00,000 మాత్రమే రుణమాఫీ రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. అది కూడా ఆయన 10 ఏళ్ళు తీసుకున్నాడు. ఉన్నది మొత్తం 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఆ పూర్తిగా కూడా 10 ఏళ్ళు చేయలేక కేవలం 21,000 మాత్రమే చేస్తాను మాఫీ. కానీ మనం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనీసం 10 నెలలు కూడా కాలేదు పక్కనది. అయినా కూడా ఒకటేసారి ఆల్మోస్ట్ ఈ 18వ తారీఖు ఈ రోజు 7,000 కోట్లు తర్వాత అంటే ₹1,00,000 రుణమాఫీ, ఈ నెల చివరి వరకు ₹1,50,000 వరకు ఉన్న వాళ్ళకి రుణమాఫీ, తర్వాత వచ్చే నెల ఆగస్టులో ₹2,00,000 రుణమాఫీతోటి మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ చేయడానికి ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు బడ్జెట్లోని 7,00,000 కోట్ల అప్పు ఉంది మన మీద. 3 నెలలకోసారి మనము 25,000 కోట్ల ఈఎంఐ ఏమంటారు వడ్డీ కడుతున్నాము. అయినా కూడా పేద ప్రజలకు చెందాల్సింది ఓకే. అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూడటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిన్పాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య సాయిర్ మహేందర్లు అన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం సంతోషమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా ఇంద్రమ్మ రాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ₹2,00,000 రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని కొనియాడారు. రైతన్నల కష్టాలు తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు ఆధ్వర్యంలో రైతుల కళల్లో ఆనందాన్ని నింపిన ప్రభుత్వానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయని పని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడవక ముందే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. హిందీకి పెట్టు కొంచెం. మహేందర్ సార్, సతీష్ అన్న, సతీష్ అన్న మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పుంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2 లక్షల మంది భోజనం చేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు అన్నింటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని, అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు. అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం,
దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సి ఉంది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ్ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు, 22 ఓపెన్ చేస్తారు. అదే రేట్స్ సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను కలెక్టర్ పరిశీలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు రుణమాఫీ అమలు చేయడం చారిత్రాత్మకమైన రోజు. దేశంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ చేశాం. తర్వాత 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. మొత్తం రైతాంగానికి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ పొందిన రైతులందరికీ శుభాకాంక్షలు. వాళ్ళంతా ఈ దేశ నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి రైతు రుణమాఫీ ఎన్నికల్లో చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారి మాటలు నిలబెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైతులకు చారిత్రాత్మకంగా
దేశంలో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. ఈరోజు 1,00,000, వారం 10 రోజులు 1,50,000, దాని తదుపరి 2 లక్షలు. మొత్తం రైతాంగానికి అందరికీ రుణమాఫీ జరుగుతుంది. ఈరోజు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వాళ్ళందరూ కూడా ఈ దేశ నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ వారందరికీ నా శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల ద్వారా ఎగువ ప్రాంతాలలో ఏలూరు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు, వాగులు, నదులు విస్తృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజల యొక్క ఆస్తి, ప్రాణాలకు నష్టం జరగకుండా పలు జాగ్రత్తలను తెలియజేశారు. మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఏపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ఈ వాగులు, వంకలు, ఈ వరదల ప్రభావంతో, వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్ తోటి కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. ఈ వరదలు, వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. దేవరపల్లిలో మునుపెన్నడూ లేనంతగా విపరీతంగా వర్షంతో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ లోపలికి చేరిన వర్షపు నీరు లోపలికి కూడా వెళ్ళిపోయినాయి సార్. అందరూ నీళ్ళల్లో ఉన్నారు. మళ్ళీ మొత్తం అంతా వాటర్ వచ్చింది బయట మొక్కల్లోకి వచ్చేసింది కానీ నేను లోపల 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ కడుతున్నవి ఇల్లు కాదు ఊర్లు అంటూ కోట్ల రూపాయలతో ఫేక్ ప్రచారం చేసుకున్నారు. జగన్ వాస్తవంగా కట్టిన ఇల్లు ఇసుక గుళ్ళ కంటే ఘోరంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పేదవాడి ఇల్లంటే ఇంత అశ్రద్ధ, ఇంత అవినీత, ఇంత దుర్మార్గం, ఇంత బాధ్యత. ఒక పేదవాడు సామాన్యుడి ఇల్లు అది కిచెన్ అండి, ఇది కిచెన్, గ్యాస్ స్టవ్ కూడా పట్టదు. చూడండి ఎలా ఎలా నీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చూడు జగన్. నీ కొంప పునాదులు ఎలా ఉన్నాయి, పేదవాడి ఇల్లు పునాదులు ఎలా వేసావో చూడు. అడు చూడండి. అరే ఒక మనిషి కూడా పేరేచర్లలో నాసిరకంగా జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం. పేకమేడల్లా కూలిపోతున్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు. బూడిద పోసి కడుతున్నారు. బూడిద పోసి ఏళ్ళు పడతాయండి. హౌస్ కన్స్ట్రక్షన్ అదే మనకి ఎవరితో ఏం మాట్లాడాలో నేను అదే తీసేవరకు అర్థం చేస్తానా 1.30 ఇచ్చినామన్నా. మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు, పెయింట్ వేరే కొట్టిండ.
కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను చేరుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆర్జీ పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతంలోని మావోయిస్టుల వారి కుటుంబాల వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లోని ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.